అమరావతి పరిరక్షణ ఉద్యమంలో ఒక ప్రధాన పాత్ర పోషించింది ఆమె పోషించిన పాత్ర తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో ఈమె శ్రమ, ఈమె ఉద్యమ స్ఫూర్తి, ఈమె కార్యదక్షత, ఈవిడ పనితనం, ఈవిడ నాయకత్వ లక్షణాలు ఆయనకి నచ్చటం వల్ల ఎక్కడో అమరావతిలో కేకలేసుకుంటూ ఉద్యమం నడుపుకుంటున్న ఆమె ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎంపికై మనందరి మధ్యలో ఈ రోజున హడావుడిగా తిరుగుతున్నారు. అక్కడ నాకెందుకో జనరల్గా సెంటర్ సీట్లో కూర్చోబెట్టి మనం మాట్లాడతాం జనరల్గా ఇటువంటి ప్రమాణ స్వీకార సందర్భాల్లో. కానీ ఏమీ పట్టించుకోకుండా ఆమె వచ్చిన మహిళలందరినీ కూడా పరామర్శిస్తూ, వచ్చిన మహిళలందరినీ కలుస్తూ ఆమె సంతోషంగా గడుపుతుంది. ఎందుకంటే రేపటి నుంచి ఆ సంతోషం ఆమెకు ఉండదు, మహిళలు ఈ రకంగా కలిసే అవకాశం ఆమెకు ఉండదు. ఆమె ఒక కమిషన్ చైర్పర్సన్గా ఆవిడ బయటకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటానికి లేదు, రాజకీయం మాట్లాడటానికి లేదు, ఆషామాషిగా మాట్లాడటానికి లేదు, నోటికొచ్చినట్టు మాట్లాడటానికి లేదు, విమర్శించడానికి లేదు, ప్రశంసించడానికి లేదు. అందుకే ఆమె అర్థమై ఈ రోజున అందరికీ తల్లో నాలుగులాగా తిరుగుతుంది. ఇది ఆఖరి రోజు అన్నట్లుగా పెళ్లి కొడుకు చెబుతాం, తాళి కట్టేటప్పుడు ఆమె తలంచుకుంటుంది పెళ్లి కూతురు. ఎందుకమ్మా తలంచుకుంటున్నావు? తలెత్తమంటే రేపటి నుంచి తలెత్తేది నేను, తల వచ్చేది వాడు కనుక ఈ ఒక్కరోజు తలంచుకుంటానని చెప్పి పెళ్లి కూతురు అంటుందని అందరూ జోక్ చేస్తుంటారు పెద్దలందరూ కూడా. ఆ రకంగా అమ్మ రేపటి నుంచి నీకు సంతోషం ఉండదు, మీరు ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలా. యూ హ్యావ్ జ్యుడిషియల్ పవర్స్ ఆల్సో, సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ కూడా మీకుంటాయి. యూ కెన్ సమన్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, యూ కెన్ సమన్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎందుకు ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ఈ రకంగా విమర్శత జరుగుతున్నదని మీరు అఫీషియల్గా పోరాటం చేయాలి. అమరావతిలో పోరాటం చేసినట్లు చేయడానికి లేదు. అవి ఉంటాయి, ఒక్క నిమిషం ఉండే, ఒక్క నిమిషం విననివ్వండి. అఫీషియల్గా పోరాటం చేయాలా, అమరావతిలో పోరాటం చేసినట్లుగా ఉండదు. కనుక ఈ ఒక్కరోజు ఈ ఎంజాయ్ యువర్ మంచి చంద్రబాబు నాయుడు గారిని మెప్పించడం, ఒప్పించడం అంత ఈజీ పని కాదు. మరి నువ్వు ఎలా చేసావో, ఏం చేసావో నాకైతే తెలియదు. కానీ నీ శ్రమను ఆయన గుర్తించారు, నీ రాజకీయ పటుత్వాన్ని ఆయన గుర్తించారు, నీ నాయకత్వ లక్షణాలు ఆయనకు నచ్చినాయి. అంతేగాని ఎవరో చెబితే నీకు ఇంతటి బ్రహ్మాండమైన పదవి, ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ మా అక్క రాజకుమారి గారికి పదవి రాలేదు. బ్రహ్మాండంగా చేశారు ఆమె చైర్పర్సన్గా మహిళా కమిషన్కి. మహిళా కమిషన్ చైర్పర్సన్ వస్తున్నారంటే ఒక న్యాయమూర్తి వచ్చినట్లుగా, ఒక న్యాయదేవత వచ్చినట్లుగా ఉండాలమ్మా మీరు. అందుకని ఇటువంటి ఒక బ్రహ్మాండమైన అవకాశం చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చారు. ఆ అవకాశాన్ని వృధా చేసుకోకుండా ఆయన మీ పైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా మీరు అతి జాగ్రత్తతోటి రాష్ట్రంలో మహిళల పట్ల ఎక్కడ ఇబ్బందులు జరిగినా, జనాభాలో సగభాగానికి మించి ఉన్న మహిళలకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా, ఏదొచ్చినా కూడా మీరు వాళ్ళకి రక్షగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ పోరాటం ఆషామాషి పోరాటం కాదు మీరు చేసింది. మీకు అంత ఈజీగా ఈ పదవి మీకు దక్కలేదు. ఆనాటి స్వాతంత్ర సమర పోరాటానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ అమరావతి పరిరక్షణ పోరాటానికి కూడా అంతటి ప్రాధాన్యత ఉంది. ఆ రోజున భారతీయులందరూ ఎన్ని కష్టాలు పడ్డారో ఆ బ్రిటిష్ వారి చేతిలో అన్ని కష్టాలు కూడా ఈ అమరావతి మహిళలు, అమరావతి ప్రాంతంలో ఉండే నాయకులందరూ కూడా బ్రిటిష్ వారిని మించిన అతని చేతిలో కష్టాలు పడ్డారు 5 సంవత్సరాలు. ఆ కష్టాలు మీరు ఓర్పుతో భరించారు కనుక భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్లుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది. ముఖ్యంగా అమరావతి ప్రజలకి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్ర ఫలమే మీ అమరావతి పోరాట పరిరక్షణ సమితికి ఈ రూపంలో దక్కిందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. నమస్కారం, థ్యాంక్ యూ. కృతజ్ఞతలు రామయ్య గారు.
ఎన్నో